ఫుడ్ డ్రాప్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అంటే మల్టిపుల్. ఇప్పుడు ఓన్లీ సర్జరీ వల్లే కాదు, సర్జరీ చేయకుండా వేరే మెడికల్ రీజన్స్ వల్ల కూడా ఫుడ్ డ్రాప్ వస్తుంది. న్యూరోపతి, వేరే రకరకాలు, అంటే అంత డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు నేను. స్పైనల్ కార్డ్లో ఇంజరీ అవ్వచ్చు, లేకపోతే మెడికల్ రీజన్స్ ఏమైనా అవ్వచ్చు. తర్వాత స్పైన్ సర్జరీ తర్వాతగా రావచ్చు. అంటే అంత బాగున్నోడికి కూడా ఒకసారి స్పైన్ సర్జరీ తర్వాత రావచ్చు. ఎందుకంటే L3 L4 దగ్గర సర్జరీ చేస్తున్నప్పుడు ఒకసారి నరం మీద ప్రెజర్ పడింది అనుకో, ఆ డిస్క్ తీయడం కోసం ఏం చేస్తాం, మన డిస్క్ తీయడం కోసం ఆ నరాన్ని కొంచెం పక్కకి పుష్ చేసి, అంతా 1/2 మిల్లీమీటరే ఉంటుంది అక్కడ, 1/2 మిల్లీమీటర్ 1 మిల్లీమీటర్ స్పేస్ అక్కడ ఉండేది. ఆ కాస్త కొంచెం ఇలా అని మనం డిస్క్ తీసినప్పుడు యూజువల్లీ 95% టైం బాగానే ఉంటుంది. ఒకసారి అది మనం పక్క జరపడం, ఏదైతే మనం మంచి ఉద్దేశంతోనే ఆ నరం పక్క జరుపుతాం ఏది డిస్క్ తీయడానికి, కానీ ఆ కాస్త ప్రెషర్ కూడా ఒకసారి ఎక్కువ అనిపించి నరుకి ఫుడ్ డ్రాప్ వస్తుంది అనమాట. సో ఇలా వేరియస్ రీజన్స్ ఉంటాయి. అంటే ఆల్కహాలిక్స్, డయాబెటిక్స్లో అయితే ఒకసారి ఫుడ్ డ్రాప్ వస్తే రికవర్ అవడం టైం కూడా ఎక్కువ పడుతుంది. అందరు మామూలు వాళ్ళకే కొంత తొందరగా రికవర్ అవుతుంది. ఇలా వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, జస్ట్ ఒక ఐడియా ఇవ్వడం కోసం చెప్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో ఫుట్ డ్రాప్ అనేది ఏంటో చెప్తున్నాను. ఫుట్ డ్రాప్, ఫుట్ అంటే పాదం, డ్రాప్ అంటే డ్రాప్ అయిపోయి ఉంటుంది, అంటే లెగదనమాట, పాదం లెగదు నడుస్తున్నప్పుడు. ఇప్పుడు చూడండి, ఫుట్ డ్రాప్ మామూలుగా ఎలా నడుస్తాం, పాదం చూపించే చూడండి. ఫుట్ డ్రాప్ అన్నోడు ఏంటి, ఇలా ఎత్తలేడు కదా, సో పాదం ఇలా పైకి వెళ్దు, దాన్ని పైకి వెళ్తే డార్సిఫ్లెక్షన్ అంటాం, అంటే పైకి డార్సిఫ్లెక్షన్, కిందకి వెళ్తే ప్లాంటర్ ఫ్లెక్షన్. సో ఫుట్ డ్రాప్ ఉన్నోడికి పాదం ఇలా పైకి వెళ్దు కాబట్టి ఆడు ఇంకో ఇలా వెళ్తాడు, అంటే పాదం ఇలా పైకి లెగదు, సో అందుకని ఇలా ఏలాడుతుంటుంది కిందకి. సో మరి ఇలా ఏలాడితే, ఇలా నడిస్తే ఇలా ఈడ్చుకుంటూ వెళ్తుంటాడు, పాదం ఇలా డ్యామేజ్ అవుతుంటుంది, దెబ్బ తగులుతుంటుంది. సో అందుకని వాడు ఎలా నడుస్తాడంటే, ఫుట్ డ్రాప్ ఉన్నాడు పాదంకి దెబ్బ తగలకుండా ఉండడం కోసం ఇలాగా చూడండి, ఇది నార్మల్, లెఫ్ట్ నార్మల్ కదా, ఇది బాగానే ఉంటుంది. చూడండి, ఇలా ఎత్తుకుని నడుస్తుంటాడు అన్నమాట. అదే, నా పాదం ఇలా పైకి లెగదు కదా, అందుకని ఇలాగా, అంటే పాదం దెబ్బ తగలకుండా ఉండడం కోసం ఇలా పైకి హై స్టెప్పింగ్ గేట్ అంటారు దీన్ని. నార్మల్ అయితే ఏముంది, మామూలు పాదం ఇలా ఎత్తుతాడు, హ్యాపీగా ఇలా మామూలుగా ఇలా నడుస్తాడు. ఓకే ఓకే సో ఇప్పుడు ఫుడ్ డ్రాప్ గురించి నాకు చూపించా కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా నడిచి చూపించాను మీకు. ఫుడ్ డ్రాప్ ఉన్న కాలు ఎలాగా నడుస్తాడు, నార్మల్ సైడ్ ఎలా ఉంటుంది అనేది. సో మొన్న ఈ మధ్య నాకు పేషెంట్ ఆపరేషన్ చేశాను. పేషెంట్ ఆల్రెడీ బ్యాక్ పెయిన్ విత్ 2 కాళ్ళకి సయాటికా, బైలాటరల్ అంటాం దాన్ని, 2 పక్కల సయాటికా 2 కాళ్ళకి, తర్వాత ఏమో 2 పాదాలకి ఫుడ్ డ్రాప్ ఉందన్నమాట. సో అతనికి సర్జరీ చేశాను, 2-3 మంత్స్లో రికవర్ అయిందని చెప్తున్నాడు పేషెంట్. ఇప్పుడు చూసైతే ఎగ్జామిన్ చేస్తే పాదాలు 2 చక్కగా డార్సిఫ్లెక్షన్ చేస్తున్నాడు. సో ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి. తర్వాత ఏంటంటే ఈ వీడియోస్లో చిన్న టైటిల్స్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఫుడ్ డ్రాప్ అని, హై స్టెప్పింగ్ గేట్ అని అలాంటివి పెట్టాను. అంటే ఏంటంటే ఈ చిన్న మెడికల్ టర్మ్స్, ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ ఇదంతా. సో ఈ టర్మ్స్ కూడా నెమ్మదిగా సరదాగా అలవాటు చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఎప్పుడన్నా మీకు డీటెయిల్గా చదవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే దాని గురించి మీరు గూగుల్ చేసినా సరే మీకు సెర్చ్ తెలుసుకోవచ్చు దాని గురించి ఇంకా డీటెయిల్గా. ఓకే, అందుకని ఆ వర్డ్స్ కూడా అలవాటు చేసుకోండి కొద్దిగా. ఓకే, థ్యాంక్ యూ. ఇది నవంబర్లో వచ్చారు మీరు నడుము నొప్పి అని, అప్పుడు ఆపరేషన్ చేసాం. అప్పుడు నడుము నొప్పితో వచ్చినప్పుడు ఈ పాదాలు వీక్గా ఉన్నాయి అనేవాళ్ళు, గుర్తుందా? 2 పాదాలు పనిచేయలేదు, అంటే పాదం ఇలా వెనక్కి రాలేదు మీకు, దాన్ని ఫుడ్ డ్రాప్ అంటాం. ఫుట్ డ్రాప్ అంటే పైకి లెగదు అనమాట పాదాలు 2. సో ఇప్పుడు ఎలా ఉంది ఆపరేషన్ తర్వాత? 2 పాదాలు ఎలా ఉన్నాయి? 2 రికవర్ అయింది అంటారా? అంటే పాదం లేపగలుగుతున్నారు. వెనక్కి లాక్కోండి, గట్టిగా లాగండి వెనక్కి. బాగుంది, బాగా లాగుతున్నారు. అది సరే. ఎంతకాలానికి ఆపరేషన్ అయింది? ఎన్ని రోజుల నుంచి ఇది రికవర్ అయింది? కొద్దిగా 2 నెలల తర్వాత బాగానే పికప్ అయింది, రికవర్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా తిమిరు ఉందా ఏమన్నా ఇటు పక్కన? ఇంకా లెఫ్ట్ సైడ్ కొంచెం చిన్న తిమిరు ఉంది. ఓకే, నెమ్మదిగా రికవర్ అవుద్ది. ఎందుకంటే లోపల L3 L4 దగ్గర డిస్క్ వెళ్ళి L4 నరాన్ని బాగా నొక్కేసింది అనమాట. అంటే L4 నరం సప్లై చేస్తుంది పాదానికి ఇలా పైకి లెగడానికి. సో నొక్కడం వల్ల ఇది వీక్ అయిపోయింది బాగా. అందరికీ అవుతుంది అలాగా, రేర్. కొంతమందికి బాగా ప్రెషర్ ఎక్కువ పడిపోతే అది అయిపోద్ది అలాగా. సో అది రికవర్ అవుద్ది. ఇప్పుడు తిమ్మిరి కూడా ఎంత రికవర్ అవుద్ది ఏంటనేది మన చేతిలో ఉండదు. రికవర్ అనేది మనం ఏదైతే ప్రెషర్ పడిందో నరం మీద, ఆ ప్రెషర్ తీసేయగలం, ఆ డిస్క్ని అడ్డు తీసేయగలం.
కానీ ఆ తర్వాత నరం ఎంత రికవర్ అవుతుంది అనేది మన చేతిలో ఉండదు. అది అయిన దాన్ని బట్టి ఆవిడ వస్తే వచ్చింది అనుకోవడం అంతే, రాకపోతే రాలేదు అనుకోవడమే. అంటే మనం ప్రత్యేకంగా ఇలా చేస్తే వస్తుంది లేకపోతే ఇలా చేస్తే అలా అనేం లేదు. మొత్తం డీకంప్రెషన్ అంటాం దాన్ని. ఆ డీకంప్రెస్ చేస్తే అంటే ఆ డిస్క్ ఏదైతే వెళ్ళి నరాన్ని నొక్కుతుందో డిస్క్ కానీ లేకపోతే రూట్ కెనాల్ స్టీనోసిస్ కానీ, ఒకసారి బోన్ కూడా వెళ్ళి నొక్కేస్తుంటుంది. అలాంటప్పుడు కానీ అలాగ అవుతుంటుంది. లేకపోతే స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ కానీ ఇలాంటివి ఏమైనా ఎనీ ప్రెషర్ అందన్నారు అప్పుడు అలా అవుద్ది. చూపించాను డిస్క్ అనమాట, తీసాం కాబట్టి అది రికవర్ అవుతుంది నెమ్మదిగా. ఓకే రైట్, థ్యాంక్ యూ.